హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తరాలు ఇన్స్పైర్డ్. మీకు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా మన కంటెంట్ కి. నేను కూడా కొంచెం బిజీగా ఉండే, అందుకే కంటెంట్ కరెక్ట్ టైం కి నేను అప్లోడ్ చేయలేకపోతున్నా. ఇప్పుడు మాత్రం ఒక సింపుల్ బ్లాగ్ తోటి కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నా. నథింగ్ బట్ మన ట్యాంక్ బండ్ గురించి. లోకల్ ఉన్న వాళ్ళందరికీ ట్యాంక్ బండ్ గురించి బాగా తెలుసు, కాకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళకి, టూరిస్ట్ వాళ్ళకి ట్యాంక్ బండ్ గురించి అంతగా తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం నేను ఈ బ్లాగ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ లో నాతోటి నాకు హెల్ప్ చేయడానికి మా బుడ్డ బ్రదర్ ఉన్నాడు. దట్టు మీకు తెలుసా, ఈయనకు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాలో వీడు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా. రాహుల్ దట్టు ఆఫీస్ కి వెళ్ళాడు, అలవాట్లకు దూరం అయిపోయాడు, ఇన్స్టాగ్రామ్ లాగా దూరం అయిపోయాడు అనుకుంటున్నారా? వస్తాడు మళ్ళీ వస్తాడు. హాయ్ రా కియాన్ష్. హాయ్. వీడు బూగాడు, కియాన్ష్ గాడి జాంజిగిరి. వాడు పట్టుకునే ఉంటాడు అన్నిట్లో. ఎందుకు చాలా సైలెంట్ ఉన్నారు? మేబీ ఎందుకు డలుగున్నావు బా? ఆన్ ద వేలో ఇంకొక ఇట్లా బోయిన్పల్లి క్రాస్ అవ్వగానే బుడుగ్ అని చెప్పేసి అంత మూడంతా బయటకు వెళ్ళిపోవాలి. సో దత్తు, మనం ఇవాళ మంచి కంటెంట్ అయితే ఇవ్వాలి ట్యాంక్ బండ్ గురించి. ట్యాంక్ బండ్ కి నేను కూడా 3-4 సార్లు పోయినా అంతే. కాకపోతే నువ్వు రెగ్యులర్ గా రోజు ఒక అమ్మాయితో తిరుగుతావు కదా, సో ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అక్కడ ఏం చేయొచ్చు, ఏం చేయరాదు అనేది నువ్వు కొంచెం చెప్పడానికి నువ్వు మాకు హెల్ప్ చేయాలి. అక్క అయ్యండి, పెళ్లికి దగ్గర ఉన్నాడు తమ్ముడు, ఇట్లా అమ్మాయిలతో తిరుగుతారు అని చెప్పేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎట్లా? పర్లే. సరే పోనీ కంటెంట్ కోసం అంటే ఓకే, నేను వీక్లీ వన్స్ ఒక అమ్మాయితో వెళ్తాను. మనం వీకెండ్స్ మాత్రం ట్యాంక్ బండ్ ప్రిఫర్ చెయ్యొద్దు, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్యాంక్ బండ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకి హుస్సేన్ సాగర్ లేక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు కనిపించబోయే ఆ దీపం లాంటిది ఉంది కదా, దాన్ని మనం అమరవీరుల స్తూపం అని అంటాం. అది తెలంగాణ స్టేట్ సెపరేషన్ ఫార్మేషన్ కోసం ఎవరైతే వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేసిండ్రో వాళ్ళకి గుర్తుగా ఒక రెస్పెక్ట్గా అది కట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది మన సెక్రటేరియట్. మన సెక్రటేరియట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్. అది రిపబ్లిక్ డే స్పెషల్గా మనకి ఇక్కడ మంచిగా మన ఇండియన్ ట్రై కలర్స్తో అయితే ఈ సెక్రటేరియట్ని ఫుల్గా డెకరేట్ అయితే చేసిండ్రు. చూడడానికి అయితే మస్తుగా ఉంది అసలు. మనకు దీని చుట్టూ అయితే ట్యాంక్ బండ్ చుట్టూ అయితే బిర్లా మందిర్, రవీంద్ర భారతి, థ్రిల్ సిటీ, లుంబిని పార్క్, నెక్లెస్ రోడ్, ఇలా మంచి మంచి ప్లేసెస్ చాలా ఉన్నాయి. మనం మార్నింగ్ వస్తే ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, చాలా పెద్దగా ఉంటుంది. దీని పక్కనే మనకి యాక్చువల్గా ఐమాక్స్ థియేటర్ కూడా ఉంటుంది. సో మన ట్యాంక్ బండ్ లా మస్తు తినేటివి దొరుకుతాయి. సో ఆకలికి ఏం బాధ లేదు, ఏదో ఒకటి కడుపులో వేస్తూ ఉండొచ్చు. తింటా ఉండాలా, చూసుకుంటా ఉండాలి కదా. అరే నీకు నేను ఎక్కువ ఇష్టమా, అరే మీ బాగా ఎక్కువ ఇష్టమా? నిజం చెప్పరా, వేసినావు. సో మన లోవర్ ట్యాంక్ బండ్ లో ఉన్న ద బెస్ట్ వెజీస్ కి రెస్టారెంట్ అంటే ఇది వేర్జికా డాబా. మనం వచ్చేసినాం వేర్జికా డాబా. డాబా అంటే ఎంతైనా నాన్ వెజేరా. మనకి వెజ్ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మనకి ఇది వన్ ఆఫ్ ద ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ మేము క్లోజింగ్ టైంకి వెళ్ళినాం కాబట్టి అన్న ఐటమ్స్ అయితే దొరకలేదు. మీరు ప్లాన్ చేస్తే మాత్రం కొంచెం ఎర్లీగా వెళ్ళండి. యాజ్ యూజువల్ రోటీ, పన్నీర్, స్టార్టర్, మంచూరియా ఇవైతే ఆర్డర్ చేసినాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డెజర్ట్ కోసం అయితే మల్లెపల్లిలో ఉన్న మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళినాం. అది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ జ్యూస్ సెంటర్. అక్కడ మనకి ఫ్రూట్ సలాడ్, బాదాం మిల్క్, ఇలా మిల్క్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని మంచిగా టేస్టీగా దొరుకుతాయి. చూసారు కదండి, ఇది మన ట్యాంక్ బండ్ వ్లాగ్. మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లుంబిని పార్క్ నుంచి బుద్ధుడి దగ్గరికి ఒక బోట్ ట్రిప్ ఉంటుంది, దాంట్లో వెళ్ళండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తరాలు ఇన్స్పైర్డ్.